సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రైల్లో ప్రయాణిస్తున్న మహిళలు, యువతులు కాస్త అలర్ట్గా ఉండండి. కామాంధులు, ఆకతాయిలు ఎక్కువైపోయారు. రాత్రిపూట ఒంటరిగా ఉన్న వారిపై కన్నేసి అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం చేస్తున్నారు. ఇటీవల విశాఖ ఎక్స్ప్రెస్ లో వివాహితపై మద్యం మత్తులో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తన మరువక ముందే అలాంటి తరహా ఘటనలో మరొకటి తెలుగు రాష్ట్రంలో చోటు చేసుకుంది. రైలు ప్రయాణం అంటే ఒకప్పుడు దొంగల భయం వెంటాడేది. గొలుసు దొంగతనాలు జరిగేవి. కిటికీల దగ్గర ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండండి అంటూ రైల్వే కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేది. కానీ భద్రత కట్టుదిట్టం చేయడంతో దొంగతనాలు కాస్త తగ్గినా ఇప్పుడు రైల్లో కామాంధులు, ఆకతాయిలు, మందుబాబుల చేష్టలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో విశాఖ ఎక్స్ప్రెస్ లో మహిళా ప్రయాణికురాలు వాష్రూమ్ కు వెళ్లిన సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వివాహితపై కన్నేసిన మందుబాబు వాష్రూమ్ కు వెళ్లిన సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ప్రతిఘటించగా ఇద్దరి మధ్యలో పెరుగులాట చోటు చేసుకోగా అదుపు తప్పి రన్నింగ్ ట్రైన్ నుంచి ఇద్దరు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది జరిగి రోజులు గడవలేదు. ఇంతలోనే విజయవాడ నుంచి విశాఖకెళ్లే రైల్లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. రాత్రి ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా వారి శరీర భాగాలను అసభ్యకరంగా తాకడం చేశాడు. ఓ యువతిపై కన్నేసి ఆమెను పలుమార్లు వేధించాడు. రాత్రి 2 గంటల సమయంలో మరోసారి అదే రకంగా తాకడంతో ఆమె ప్రతిఘటించింది. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ పారిపోవడంతో వెంటనే ఆ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులు అతన్ని పట్టుకున్నారు. తోటి ప్రయాణికుల సహాయంతో తెల్లవారుజామున 5:30 గంటలకి నిందితుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇలాంటి రకమైన ఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా రాత్రిపూట మహిళలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైల్లో అనుమానాస్పద వ్యక్తులు కనపడినా, ఆకతాయిలు వేధించినా, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా మీరు వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. దీనికోసం రైల్వే శాఖ కూడా కొత్త యాప్ ని తీసుకొచ్చింది. రైల్ మదద్ పేరిట అందుబాటులో ఉన్న యాప్ ద్వారా మీరు రైలు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ నెంబర్ 12864 లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వారి పైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీలు చేసి ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్